ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాజీ సైనికులందరికీ ఒక శుభవార్త అండి. మన మాజీ సైనికులకు మరి ఉద్యోగ అవకాశాలు హెడ్ క్వార్టర్ తాసా సబేరియా క్యాంటీన్లో ఉన్నాయని చెప్పి తెలియవచ్చింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మన గ్రూప్లో పెట్టడం జరిగింది. హెడ్ క్వార్టర్ తాసా సబేరియా సికింద్రాబాద్ నుంచి వచ్చినటువంటి లెటర్ ప్రకారం మన ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు, ఒంగోలు, గిద్దలూరు, గుంటూరు, శ్రీకాకుళం, పలాస మొదలు ఉన్నటువంటి క్యాంటీన్లో అసిస్టెంట్ మేనేజర్లుగాను, అకౌంటెంట్లుగాను, అకౌంట్స్ క్లర్క్గాను, బిల్లింగ్ క్లర్కులుగాను, సేల్స్ అటెండెంట్లుగాను, జనరల్ డ్యూటీస్ కానీ, ఎలక్ట్రీషియన్లు కానీ కొన్ని పోస్టులు పడి ఇదొక సదవకాశం మన మాజీ సైనికులకు. ఎక్కడో బయటకు వెళ్ళి చేసుకునే కన్నా మన ఆర్మీ క్యాంటీన్లో మన మాజీ సైనికుల కుటుంబ సభ్యులకు సర్వీస్ చేసుకొని జీతం కూడా వస్తుంది. కాబట్టి మేము దీనికి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ లెటర్ని మన గ్రూపుల్లో పెట్టడం జరిగింది. ఎవరైనా ఆశావాహులు క్యాంటీన్లో ఉద్యోగ డీజీఆర్ స్కేల్ మీద మరి శాలరీ వస్తుంది కాబట్టి ఎవరైనా ఆశావాహులు ఉంటే స్థానికంగా మేము అసోసియేషన్లకి వెళ్తే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘానికి అనుబంధమైనటువంటి యూనియన్లు ఉన్నాయో అన్ని యూనియన్లలో ఏపీఆర్ఎంఎస్ఎస్కి అనుబంధంగా ఉన్నటువంటి అన్ని యూనియన్లలో ఈ లెటర్ మీకు అవైలబుల్గా ఉంటుంది. ఏ ఉద్యోగానికి ఎంత శాలరీ అనే డీటెయిల్స్ కానీ, మీరు గుంటూరులో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అనంతపురంలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, శ్రీకాకుళంలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, చిత్తూరులో ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా మరి తెలుసుకోవడం కోసం, అదేవిధంగా అప్లై చేసుకునే వాళ్ళకి అప్లికేషన్తో సహా మీ అసోసియేషన్లకి పంపడం జరిగింది. దయచేసి ఈ సదవకాశాన్ని మన మాజీ సైనికుల యొక్క క్యాంటీన్లో సర్వీస్ చేసుకొని ఉద్యోగం కాంట్రాక్ట్ బేసిస్ మీద చేసుకునేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, అన్ని డీటెయిల్స్ కూడా మీ యొక్క స్థానిక అసోసియేషన్లో దొరుకుతాయి. కాబట్టి అప్లికేషన్తో సహా ఏమేమి డాక్యుమెంట్స్, ఇంటర్వ్యూల తేదీలు కూడా 30 జూన్ నుంచి మరి మొదలవుతాయి ఇంటర్వ్యూలు కూడా. ఆ ఇంటర్వ్యూ డీటెయిల్స్ కూడా అనంతపురం వాళ్ళకి ఏ డేట్న, గుంటూరు వాళ్ళకి ఏ డేట్న, శ్రీకాకుళం వరకు ఏ డేట్న ఇంటర్వ్యూలు ఉన్నాయని మొత్తం డీటెయిల్స్తో మీ అసోసియేషన్లో దొరుకుతుంది. కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని మాజీ సైనికులకు ఉద్యోగ అవకాశం, ఇదొక మంచి సదవకాశాన్ని ఉపయోగించుకొని మరి వీలైనంత వరకు మీరు ఈ ఉద్యోగాన్ని పొందాలని కోరుకుంటూ మీ తాండ్ర సాంబశివరావు, రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం. థ్యాంక్ యూ.